27, 28, 29 మహానాడు కార్యక్రమం అనేది పార్టీ ఆవిర్భావం నుండి వస్తున్నటువంటి ఆనవాయితీ. అయితే ఆ మహానాడు ముందు నియోజకవర్గ స్థాయిలో చిన్న మినీ మహానాడు ఏర్పాటు చేసుకోవడం, తర్వాత జిల్లా మహానాడు ఏర్పాటు చేసుకోవడం, తర్వాత రాష్ట్ర మహానాడు ఏర్పాటు చేసుకోవడం మా పార్టీకి వస్తున్నటువంటి ఒక ఆనవాయితీ. అదేవిధంగా ఈరోజు కూడా అదే కార్యక్రమంలో భాగంగా హిందూపురంలో కూడా మినీ మహానాడు నిర్వహించడం జరుగుతోంది. అదేవిధంగా విధి విధానాలు, ఆవిర్భావం, తర్వాత ఈ 44 సంవత్సరాల్లో జరిగినటువంటి కష్ట నష్టాలన్నీ కూడా కార్యకర్తలకు తెలియజేయడం, అదేవిధంగా కొత్తగా 40 సంవత్సరాల తర్వాత పాత తరం పోయి కొత్త తరం వస్తున్నటువంటి సందర్భంలో తెలుగుదేశం పార్టీ పుట్టక ఏ విధంగా జరిగింది, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం తర్వాత ఏ విధంగా న్యాయం జరిగింది కార్యకర్తలకి, నాయకులకి, ప్రజలకి, అట్టడుగు స్థాయిలో ఉన్నటువంటి బీసీలకి అయితేనేమి, ఎస్సీలకి అయితేనేమి, ఎస్టీలకి అయితేనేమి అన్ని వర్గాలకు ఏ విధంగా న్యాయం జరిగింది, పాలనలో భాగస్వామ్యం చేయడం జరిగింది. నందమూరి తారక రామారావు గారు వచ్చిన తర్వాత ఈ అట్టడుగు స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తులకి, అదేవిధంగా మహిళా రిజర్వేషన్లు అయితేనేమి, అదేవిధంగా జిల్లా పరిషత్ రిజర్వేషన్లు అయితేనేమి, స్థానిక సంస్థల రిజర్వేషన్లు అయితేనేమి, ఇదా మాండలిక వ్యవస్థ అయితేనేమి సంస్కరణలు ఎక్కువ తీసుకురావడం జరిగింది. అంటే దాదాపుగా మీకు అందరికీ తెలుసు, ఒక రైతులకి 50 రూపాయలకి 5 హార్స్ పవర్ మోటార్స్కి ఫ్రీగా ఉచితంగా 50 రూపాయలకి మాత్రమే కరెంట్ కూడా ఇవ్వడం, అదేవిధంగా పెన్షన్లు అనేవి కూడా ఆ రోజులో 30 రూపాయలతో స్టార్ట్ చేయడం జరిగింది. ఎవరికి వితంతువులకి, వికలాంగులకి అయితేనేమి, అదేవిధంగా వయోవృద్ధులకి అయితేనేమి, ఆ విధంగా అన్ని సంస్కరణలు వచ్చాయంటే దానికి తెలుగుదేశం పట్వారీ వ్యవస్థను కూడా రద్దు చేయడం, ఇలా చాలా సంస్కరణలు కూడా నందమూరి తారక రామారావు గారు అయితేనేమి, ఆ నాయకుడు చంద్రబాబు నాయుడు గారు అయితేనేమి ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చారు, ఎన్నో కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు చేయడం జరిగింది. అదేవిధంగా మనం చూసినట్లయితే తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాతనే ఈ రాష్ట్రంలో సర్వతోముఖ అభివృద్ధి సాధించడం జరుగుతూ ఉంది. అదేవిధంగా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత ఎన్నో కార్యక్రమాలు అమలు జరుగుతున్నాయి. ఆ విధంగా ఎన్టీ రామారావు గారి అడుగుజాడల్లోనే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు అయితేనేమి, యువనాయకుడు అయితేనేమి, లోకేష్ బాబు గారు అయితేనేమి అందరూ కూడా ఆ విధంగా ముందుకెళ్ళడం జరుగుతుంది. కాబట్టి చాలా కష్ట నష్టాలు వచ్చాయి. అదేవిధంగా సూపర్ 6లు కూడా మా ప్రభుత్వంలో మన ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టాం. అదేవిధంగా అవన్నీ కూడా 1 by 1 కూడా టేకప్ చేయడం కూడా జరుగుతుంది. ప్రజలు కూడా అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి. దానికి కారణం గత ప్రభుత్వంలో చేసినటువంటి దుర్మార్గమైనటువంటి పాలన, ఆర్థిక వ్యవస్థని లోపభూయిష్టంగా తయారు చేయడం అయితేనేమి ఇవన్నీ ఉన్నాయి. కానీ చంద్రబాబు నాయుడు గారు అవగాహన, ఆలోచన, పరిపాలన తెలిసినటువంటి వ్యక్తి కాబట్టి ఆర్థికంగా డబ్బుల్ని, ఆ సంపదను సృష్టించి ఆ సంపదని అన్ని వర్గాలకు కూడా పెట్టాలనేటువంటి ఉద్దేశం. కాబట్టి అవన్నింటినీ మాట్లాడుకునే ఒక వేదికగా ఈరోజు మినీ మహానాడు ఉంది. కాబట్టి అందరూ కూడా అర్థం చేసుకోవాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను.